నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్. గుండె జబ్బులు అనేవి భారతదేశంలో ప్రజారోగ్య సంక్షోభంగా మారుతున్నాయి. ఈ బలహీనపరిచే పరిస్థితి కారణంగా లక్షలాది మంది ప్రజలు ప్రభావితమవుతున్నారు. ఈ పెరుగుతున్న గుండె జబ్బులకు అత్యంత ముఖ్యమైన కారణాల్లో ఒకటి ఊబకాయం. ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా పట్టణ మరియు గ్రామీణ జనాభా రెండింటిలోనూ ఆందోళనకరంగా పెరుగుతోంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ మరియు అనారోగ్యకరమైన ఆహార విధానాలతో సహా జీవనశైలి మార్పులతో భారతదేశంలోని ప్రజలు పీడించబడుతున్నారు. ఊబకాయం మరియు గుండె వైఫల్యం మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం ఎన్నడూ క్లిష్టమైంది కాదు. ఈ చర్చా కార్యక్రమంలో ఊబకాయం గుండె వైఫల్యానికి ఎలా దారితీస్తుంది అనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రముఖ కార్డియాలజిస్టుల నుంచి అనుభవజ్ఞులైన డాక్టర్స్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాము. గుండె ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం. డాక్టర్ బికేఎస్ శాస్త్రి గారు, కార్డియాక్ సైన్సెస్ చైర్మన్, రెనోవా సెంచురీ హాస్పిటల్స్, హైదరాబాద్ నుంచి. హలో డాక్టర్. నమస్కారం. నెక్స్ట్ డాక్టర్ ప్రమోద్ కుమార్ కుచ్లకంటి, ఇంటర్వెన్షనల్స్ కార్డియాలజిస్ట్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్ నుంచి. హలో డాక్టర్. నమస్తే. నెక్స్ట్ డాక్టర్ పిఎల్ఎన్ కపర్ది సార్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ నుంచి. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ బిజీ స్కెడ్యూల్స్లో మీ ప్రీషియస్ టైంని మా కోసం వెచ్చించి ఎంతోమంది లక్షలాది ప్రజలు చూస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా హార్ట్కి సంబంధించి ఎంతో అవేర్నెస్ కల్పించేందుకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో ఫస్ట్ డాక్టర్ శాస్త్రి సార్, నేను మీతో స్టార్ట్ చేస్తాను. అంటే కరెంట్ సెనారియోలో చూసుకుంటే మనం చాలా వరకు కూడా లావుగా ఉన్న వాళ్ళు కనిపిస్తూ ఉంటున్నారు. సో లావుగా ఉండటం అనేది కూడా ఈ హార్ట్కి సంబంధించి హార్ట్ ఫెయిల్యూర్కి కారకంగా చెప్తూ ఉంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇది చాలా వరకు కరెక్ట్ అండి. అంటే లావుగా ఉండడం వల్ల అనేక రకాల గుండె జబ్బులు వస్తాయి. ప్రధానంగా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండొచ్చు, షుగర్ లాంటివి రావచ్చు. ఈ రెండు ఉండడం వల్ల హార్ట్ అటాక్స్ రావచ్చు. అలా కాకుండా కూడా ప్రధానంగా ఈరోజు మనం చర్చించే విషయం హార్ట్ ఫెయిల్యూర్కి వస్తే, హార్ట్ ఫెయిల్యూర్కి ఈ మధ్య కాలంలో ఈ ఊబకాయం లేదా లావుగా ఉండడం అనేది ఒక ప్రధాన సమస్యగా కారణంగా మారింది. ఇది చెప్పే ముందు అసలు హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటో మనం గ్రహించాలి. హార్ట్ నిరంతరం పనిచేసే కండరం. అది బలంగా పనిచేస్తేనే రక్తపీడనం పెరిగి, ప్రెషర్ పెరిగి రక్తం శరీరం అంతా ప్రవహిస్తుంది. అది సరిగ్గా పనిచేయకపోతే, గుండె కొట్టుకోవడం సరిగ్గా లేకపోతే ఈ రక్త ప్రెషర్ అనేది ఉండక దాన్ని ఆ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. ఈ హార్ట్ ఫెయిల్యూర్లో ప్రధానంగా 3 రకాలుగా చెప్పచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ విత్ రెడ్యూస్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని, మిడ్ రేంజ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని, హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని. ఈ మూడిట్లో ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో రోజు రోజుకి పెరుగుతున్న ఒక సమస్య హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్. దానికి ఈ ఊబకాయం లేదా లావుగా ఉండడం అనేది ఒక ఇంపార్టెంట్ సమస్య. అంటే ఈ బరువుకి, ఎత్తుకు తగ్గంత బరువు ఉండాలి. చాలామంది వయసుతో బరువు అనుకుంటారు, ఎత్తుని బట్టి బరువు ఉంటుంది. ఆ ఎత్తు బట్టి ఆ ఎత్తు బరువు ఒక సమపాలలో లేకపోతే లావుగా ఉన్నారంటారు. సింపుల్గా లావుగా కనిపించే వాళ్ళని లావుగా ఉన్నారంటారు. దట్ ఈజ్ ఎనఫ్. పీపుల్ హూ లుక్ ఒబీస్ ఆర్ ఒబీస్. దట్ ఈజ్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. ఈ హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్లో అది ఒక ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. నువ్వు అన్నట్టుగా గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచం అంతా కూడా, భారతదేశంలో కూడా రోజు రోజుకి ఈ ఒబేసిటీ ప్రాబ్లం పెరుగుతుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇది సుమారుగా పురుషుల్లో, స్త్రీల్లో 10 to 15% వరకు ఉంటుంది. ఎప్పుడైతే వయసు మీరిన తర్వాత కూడా ఇట్లా లావుగా ఉంటారో వాళ్ళకి రక్తపోటు ఎక్కువగా ఉండి, షుగర్ ఎక్కువగా ఉండి, ఈ హార్మోన్స్లో సరైన మార్పులు వచ్చి, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటాం, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరిగి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి, ఈ మొత్తం రక్త వ్యవస్థ అంతా కూడా దెబ్బతిని హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఒక ప్రధాన కారణంగా ఈ మధ్య కాలంలో కనబడుతుంది. ఈ సమస్య రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. ఓకే, అంటే డాక్టర్ ప్రమోద్ సార్, డాక్టర్ శాస్త్రి గారు చెప్తున్నట్లు అంటే ఆ ఎత్తుకి తగ్గ బరువు అనేది లేకపోవడం దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్కి కారకం అవుతుందని కూడా చెప్తున్నారు. అంటే ఇన్ డీటెయిల్గా సార్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్, అంటే బిఎంఐకి హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్కి ఉన్న సంబంధం ఏంటంటారు? అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఓవర్ వెయిట్ ఉన్నాడా లేకపోతే ఒబేస్ ఉన్నాడా అనే వాటికి డెఫినేషన్స్ ఉంటాయి. దానికి సింపుల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది అన్నమాట. హైట్ ఇన్ మీటర్స్ స్క్వేర్ డివైడెడ్ బై వెయిట్ ఇన్ కిలోస్. అది దానికి మనం లెక్కగా తీసుకుంటాం అనమాట. అందులో కట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. అవన్నీ కూడా మనం సింపుల్గా క్యాలిక్యులేటర్ యూజ్ చేసి చేయొచ్చు. ఇప్పుడు ఆన్లైన్ కూడా కన్వర్షన్స్ వస్తాయి. కానీ ఇన్ జనరల్గా ఏంటంటే 30 కన్నా ఎక్కువ ఉంటే ఒబేసిటీ అంటారు. ఊబకాయము లేదా స్థూలకాయము అనుకోవచ్చు. అంతకన్నా తక్కువ అంటే 25 నుంచి 30 ఉన్నదాన్ని ఓవర్ వెయిట్ కింద తీసుకుంటాం. ఓకే, ఇక 35 అబోవ్ ఉన్నది మార్బిడ్ ఒబేసిటీ, ఇంకా ఎక్కువగా అలా ఉన్నటువంటి. అంటే ఈ గ్రేడేషన్ ఈ విధంగా ఉంటుంది. 25 కన్నా తక్కువ ఉండేది ఐడియల్ వెయిట్, 18 కన్నా తక్కువ ఉంటే అండర్ వెయిట్.
సో సింపుల్గా ఏంటంటే అండర్ వెయిట్, ఓవర్ వెయిట్, నార్మల్ వెయిట్, ఒబేసిటీ, మార్బిడ్ ఒబేసిటీ. సో ఈ విధంగా గ్రేడేషన్స్ మనము డివైడ్ చేసి తెలుసుకుంటాం. అయితే ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఎవరైనా ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు అప్పటి నుంచి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే ఈ బిఎంఐ ఇంకా పెరగకుండా మనం చూసుకోవచ్చు. ఈ బిఎంఐ ఒకటే కాకుండా మనం వేరేవి కూడా ఉంటాయి, అంటే నడుము చుట్టూ కొలత తీసుకోవడం, దాని ద్వారా కూడా మనం ఓవర్ వెయిట్ ఉన్నారా లేదా, ఒబేసిటీ ఉందా లేదా అనేది సింపుల్గా మనం తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ సింపుల్ మెథడ్సే, ఇవి మనం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మన శాస్త్రి గారు చెప్పినట్టు ఒక పర్టికులర్ హైట్కి ఎంత వెయిట్ ఉన్నారనేది చాలా ముఖ్యం. సో ఈ క్యాలిక్యులేషన్ కూడా దాని బేస్సే. సో దాన్ని బట్టి మనం ఓవర్ వెయిటా కాదా చూసుకొని దాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఓవర్ వెయిట్ తగ్గించుకోవడం అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే ఇప్పుడు ఈ ఓవర్ వెయిట్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. అంటే కండరం సంకోచించడం బాగానే ఉంటుంది, కానీ అది ఎక్స్పాండ్ అవ్వడం లేదా రిలాక్సేషన్ ఆర్ వ్యాకోచించేటప్పుడు అందులో ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. అది హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. ఇది కూడా ఏదైతే గుండె కండరం దెబ్బతిని లేదా బలహీనపడి ఉంటుందో దానికి ఎంత ప్రాబ్లం ఉంటుందో దీనిలో కూడా అదే విధమైనటువంటి ప్రాబ్లం ఉంటుంది. సో అందుకని ఈ ఓవర్ వెయిట్ క్లాసిఫికేషన్, ఒబేసిటీయా ఇది చూసుకోవాలి. దాన్ని బట్టి మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. బేసికలీ ఇదంతా ఏంటంటే ప్రివెంటివ్ మెజర్స్, ముందు జాగ్రత్తగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మనం అనేది అర్థం చేసుకోవడానికే ఇవన్నీ అన్నమాట. డెఫినెట్లీ మీలాంటి వాళ్ళు చెప్పబట్టే కదా సార్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది కూడా వచ్చింది. చాలా వరకు కూడా అంటే తెలిసి కూడా ఫాలో చేయలేని సమాజంలో ఉంటున్నామా అనేది కూడా అర్థం కావట్లేదు. అందుకే అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటేనే అట్లీస్ట్ ఒక అలర్ట్ లాగా ఓకే అగైన్ దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో సార్ అంటే డాక్టర్ ప్రమోద్ సార్ చెప్పినట్లు అంటే విజరల్ ఫ్యాట్ అనేది డెఫినెట్గా మన ఇండియన్స్లో ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు కాబట్టి, సో అంటే అసలు విజరల్ ఫ్యాట్ అంటే ఏంటి సార్, అండ్ ఈ గుండె ఫెయిల్యూర్కి సంబంధించి ఎంతవరకు ఇది ప్రమాదం చూపిస్తుంది అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ఒబేసిటీ స్థూలకాయం అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి జనరలైజ్డ్ ఒబేసిటీ అంటే మొత్తం యూనిఫామ్గా లావుగా ఉంటాం. రెండోది ఏంటి వాళ్ళలో అంటే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. వేరేజ్ రెండోది ఏంటంటే యాపిల్ ఒబేసిటీ ఆర్ సెంట్రల్ ఒబేసిటీ అంటారు. ఓన్లీ మన సౌత్ ఏషియన్స్ వాళ్ళలో ఈ ముఖ్యంగా ఈ పొట్ట ఒక్కటే లావుగా ఉండి యాపిల్ ఒబేసిటీ అనమాట. పొట్టలో కొవ్వు చేరుకుపోవటం అనమాట. సో ఈ యాపిల్ ఒబేసిటీ ఆర్ సెంట్రల్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ విసరల్ ఫ్యాట్ అనేది ఎక్కువ. విసరల్ ఫ్యాట్ అంటే విసర అంటే అర్థం ఏంటంటే మన పొట్టలో కానీ లేకపోతే మన థొరాక్స్ అంటే మన ఉరపంజరంలో కానీ ఉండే లోపల అవయవాల్ని విసరాలు అంటారన్నమాట మెడికల్ పరిభాషలో. సో వీటి చుట్టూ తక్కువ పేర్కొంటారన్నమాట. ముఖ్యంగా ఈ కాలేయము, క్లోమము, తర్వాత స్ప్లీన్, ప్లీహము, తర్వాత స్టమక్ చుట్టూత, ప్రేవుల చుట్టూత, తర్వాత హార్ట్ చుట్టూత కూడా దీన్ని విసరల్ ఎడిపోస్ టిష్యూ అంటారు మెడికల్ పరిభాషలో. దీన్నే ఈ విసరల్ కణజాలము ఆర్ విసరల్ ఫ్యాట్ అని అంటారు అన్నమాట. ఇవేంటంటే మెయిన్గా ఈ విసరల్ ఫ్యాట్ జనరలైజ్డ్ ఒబేసిటీ సబ్క్యూటేనియస్ ఫ్యాట్తో కంపేర్ చేస్తే ఇది మెటబాలికల్గా యాక్టివ్గా ఉండి లోపల ఇన్ఫ్లమేషన్ అంటే మన శరీరం ఏంటంటే ఎక్కువ రియాక్ట్ అయ్యే స్వభావాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారన్నమాట. దీనివల్ల కొన్ని పెక్యులియర్ కెమికల్ సబ్స్టెన్సెస్ మెడికల్ సైటోకైన్స్ అంటారు, ఇవి రిలీజ్ అయ్యి ఇవి హార్ట్ మీద దుష్ఫలితాలు కలగజేసి తద్వారా ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనే కండిషన్ని కాజ్ చేసే అవకాశాలు వీటిల్లో ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ వెసల్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అది కూడా ఈ యాపిల్ ఒబేసిటీ సెంట్రల్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ జనరలైజ్ ఒబేసిటీకి అనమాట. సో అందువల్ల వీటి గురించి మనకు అవగాహన ఉండాలన్నమాట. ఎస్ శాస్త్రి సార్, 8 hours స్లీప్ అనేది మస్ట్ ప్రతి ఒక్కరికి అంటూ ఉంటారు కదా. సో ఆ స్లీప్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడం, నిద్ర పోకపోవడం అనేది కూడా ఈ హార్ట్ ఫెయిల్యూర్కి ఏమన్నా దారి తీస్తుంది అనుకోవచ్చా? యా, డెఫినెట్గా నిద్ర అనేది 7 to 8 hours ఈజ్ ఆప్టిమల్. నిద్ర పట్టకపోవడం అనేది అనేక రకాలుగా ఉంటుంది. నిద్ర పట్టకపోవడం, అర్ధరాత్రి మెలకువ రావడం, తెల్లారుజామునే మెలకువ రావడం, నిద్రపోతున్నప్పుడు బిహేవియరల్ చేంజెస్, కాళ్ళు కదపడం, ఇవన్నీ పక్కన పెడితే వీటిలో ప్రధానమైనది అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా. అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటే సింపుల్ భాషలో చెప్పాలంటే గురకపెట్టడం. కొంతవరకు గురకపెట్టడం అనేది కామన్, కానీ విపరీతంగా గురకపెట్టి పగటిపూట నిద్ర ఆపుకోలేక నిద్ర తోలడం. గురకపెట్టి నిద్రపోవడం అనేది డీప్ స్లీప్ ఆరోగ్యకరమైన నిద్ర కాదు. అది ఏమవుతుందంటే పడుకున్నప్పుడు ఈ గొంతు దగ్గర, కండరాల దగ్గర కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ శ్వాస అనేది లోపలికి సరిగ్గా పోదు, బయటికి రాదు. ఒక పిల్లన్ గ్రోవిలో ఎట్లా అయితే పిల్లి కూతలు వస్తాయో అదే మాదిరిగా మనం శ్వాస విడుస్తున్నప్పుడు నాలుక అడ్డుపడి ఒక శబ్దం వస్తుంది.
అది ఒకసారి పూర్తిగా ఆగిపోతుంది. అబ్స్ట్రక్ట్ అంటే అడ్డంకి. స్లీప్ ఎప్నియా అంటే శ్వాస ఆగిపోతుంది. అడ్డుపడడం వల్ల ఈ నాలుక గొంతు కండరాలు అడ్డుపడడం వల్ల నిద్రలో కనుక శ్వాస ఆగిపోతే దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటాం. దీనికి ఒక ముఖ్య కారణం ఒబిసిటీ. ఫ్యాట్ ఇక్కడ అక్యుములేట్ అవ్వడం వల్ల వాళ్ళకి తక్కువ మెడ ఉంటుంది, బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి థైరాయిడ్కి సంబంధించిన జబ్బులు ఉంటాయి. గురక పెట్టడమే కాకుండా ఆ గురక పెట్టడం అనేది మంచి సౌండ్ స్లీప్ కాదు కదా, కాబట్టి ఆ నిద్ర లేమి ఉంటుంది, స్లీప్ డెట్ ఉంటుంది. ఆ స్లీప్ డెట్ ఉండడం వల్ల వాళ్ళు పగటిపూట నిద్ర తూలుతుంటారు. కావాలని పడుకోవడం కాదు, ఇట్లా మాట్లాడుతూ నిద్ర తూలుతారు, పుస్తకం చదువుతూ నిద్రపోతారు, టీవీ చూస్తూ నిద్రపోతారు. ఇలా అయితే పర్లేదు, ఒకసారి డ్రైవింగ్ చేస్తూ నిద్ర తూలుతారు, అప్పుడు చాలా డేంజర్ అవుతుంది. సో ఎవరైతే రాత్రిపూట విపరీతంగా గురకపెట్టి పగటిపూట నిద్ర తూలుతుంటారో వాళ్ళని అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటాం. దీన్ని సైంటిఫిక్గా మనం మెజర్ చేసేందుకు స్లీప్ స్టడీస్ ఉంటాయి. అంటే సరైన పరికరాలు వాడి నిద్రపోతున్నప్పుడు ఆక్సిజన్ శాచురేషన్ ఎట్లా ఉంది, రెస్పిరేటరీ రేట్ ఎలా ఉంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలా ఉన్నాయి, బ్రెయిన్ యాక్టివిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా స్టడీ చేసి ఒక నిర్ధారణకు వస్తారు. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అనేది డ్యూరింగ్ దట్ టైం ఆక్సిజన్ లేమి ఉంటుంది, శ్వాస సరిగ్గా ఉండదు, కాబట్టి శరీరంలోకి ఆక్సిజన్ కావాల్సినంత వెళ్ళదు. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. ఒక్కోసారి శ్వాస ఆగిపోయి ఆక్సిజన్ బాగా తగ్గి కార్బన్ డైఆక్సైడ్ బాగా పెరిగి సడన్గా ఉలిక్కిపడి మధ్యలో నిద్రలో లేచి మళ్ళా గాలి తీసుకుని అట్లా చూస్తుంటాం. వీళ్ళకి ఆక్సిజన్ డెట్ ఉంటుంది. దాంతోపాటు కొన్ని హార్మోనల్ చేంజెస్ కూడా వస్తాయి. స్టెరాయిడ్ హార్మోన్స్ పెరగడము, గ్రోత్ హార్మోన్లో తక్కువ అవడము, ఇవన్నీ ఉంటాయి. వీటి వల్ల మన పేషెంట్స్కి ఈ మధుమేహం అంటే షుగర్ వ్యాధి కానీ లేకపోతే రక్తపోటు బీపీ కానీ ఎక్కువ అవుతాయి. అలానే హార్ట్ ఎరిథ్మియాస్ కూడా వస్తుంటాయి. సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ఉన్నప్పుడు ఈ ఒబిసిటీ బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. వీటితో పాటు బీపీ షుగర్ ఉండడం వల్ల ఈ ఎరిథ్మియాస్ రావడం వల్ల హార్ట్ మీద ఇందాక చెప్పినట్టుగా వ్యాకోచించే దాంట్లో ఫెయిల్యూర్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ ఉండి ఇందాక చెప్పినట్టుగా హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్, ఈవెన్ అదర్ కైండ్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్, వాళ్ళలో కనుక నిద్ర సరిగ్గా లేదు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ఉంది అని ఒక డాక్టర్ గుర్తించినట్లయితే దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తే కొంతవరకు వీళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ఉన్నప్పుడు ప్రత్యేకించి ఈ ఆక్సిజన్ డెట్ ఉండడం వల్ల, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ పెరగడం వల్ల లోపల కొన్ని ఊపిరితిత్తుల్లో కూడా మార్పులు వచ్చి వీళ్ళకి పల్మనరీ హైపర్టెన్షన్ కూడా చాలా కామన్గా ఉంటుంది. సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ఉండి, ఒబిసిటీ ఉండి అంటే లావుగా ఉండి నిద్రలో గురకబెడుతూ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ఉండి హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే, పల్మనరీ హైపర్టెన్షన్ ఉంటే వీళ్ళని సరైన సాధనాల ద్వారా మనం పరీక్ష చేసి వ్యాధి నిర్ణయం చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తే కొంతవరకు వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఓకే. అండ్ డాక్టర్ ఇంకొక క్వశ్చన్, అంటే అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఏమో తెలియదు కానీ కొంతమంది ఏమనుకుంటారంటే నేను ముక్కు ద్వారా గాలి పీల్చలేక నోటి ద్వారా పీలుస్తున్నాను కాబట్టి గురక వస్తుంది, అంతేగాని డాక్టర్ని కలవాల్సిన అవసరం లేదని కొంతమంది ఫీల్ అవుతారు డాక్టర్. అండ్ కొంతమంది నేను సన్నగానే ఉన్నాను కదా, నాకు ఎటువంటి ఫ్యాట్ ఉండదు లోపల అని చెప్పి ఎక్సర్సైజెస్ని అవాయిడ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు డాక్టర్. సో అంటే ఈ రెండు కేసెస్లో కూడా కెన్ యూ ప్లీజ్ ఎవరైనా, అంటే ముక్కుతో గాలి పీల్చుకోవట్లేదు కావాలని నా నోటితో గాలి పీల్చుకున్నది నార్మల్ కాదు, నోటితో గాలి పీల్చుకోవడం నార్మల్ కాదు, ముక్కున్నది గాలి పీల్చలేదు. సో ముక్కుతో గాలి పీల్చుకోకుండా నోటితో గాలి పీల్చుకుని అది అడ్డుపడి రాత్రిపూట గురకబెట్టడం అనేది కొంత లిమిటెడ్ వరకు నార్మల్. కానీ ఒక స్థాయిని మించి ఉన్నట్లయితే, అది ఆక్సిజన్ లేమి ఉంటే లేకపోతే నిద్ర లేమి ఉన్నట్లయితే అది డెఫినెట్గా దాన్ని అబ్నార్మల్గా అనుకోవాలి. కొన్ని సర్వసాధారణంగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా కారణం లావుగా ఉండడం, కానీ కొన్ని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో బక్కగా ఉండేవాళ్ళు కూడా బాగా గురకబెట్టచ్చు. అది జనరల్గా ఈ గొంతు అంగడి వీటిలో నిర్మాణంలో చిన్న పుట్టుకతో నిర్మాణంలో తేడా ఉన్నట్లయితే వాళ్ళకి ఇలాంటి జబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. బట్ బై అండ్ లార్జ్ లావుగా ఉండే వాళ్ళకే ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ఉంటుంది. సో ఒబేసిటీ గురించి మాట్లాడుకున్నాము, స్లీప్ గురించి మాట్లాడుకున్నాము, ఇంకా ఎక్సర్సైజెస్ గురించి మాట్లాడాం, ఇంకా మిగిలింది ఫుడ్స్. సో డైట్ అంటే చాలామంది ఇప్పుడు చూస్తే మనం సోషల్ మీడియాలో డాక్టర్స్ చెప్పేది ఓకే పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, డెఫినెట్గా ఫాలో చేసే వాళ్ళు ఉన్నారు. బట్ ఎక్కువ శాతం డాక్టర్స్ ఈ రోజుల్లో చూస్తే మనం సోషల్ మీడియా ఎవరికి వాళ్ళే డాక్టర్స్ లాగా ఫీల్ అయ్యి వాళ్ళ ఓన్ మెడికేషన్స్ కానివ్వండి అన్ని ఫాలో చేస్తున్నారు. సో ఇన్ దట్ వే చెప్పండి డాక్టర్, ఈ హార్ట్ ఫెయిల్యూర్కి సంబంధించి ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో చేయాలంటారు యాజ్ ఆఫ్ యూ? ఇంతకుముందు మనం చర్చించినట్టుగా అనేక వివిధ కారణాల వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది. ఉదాహరణకి హై బ్లడ్ ప్రెషర్ ఉండడము, డయాబెటీస్, లేకపోతే హై కొలెస్ట్రాల్ ఉండడం, ఓవర్ వెయిట్, ఇవి ప్రధానంగా మనకు కనపడేవి. సో వీటికి తగినట్టుగా మనం ఆహారంలో మార్పులు చేయాలి.
డయాబెటీస్ ఎందుకు వస్తుందంటే వాళ్ళకి ఇన్సులిన్ తక్కువ అవ్వడం కానీ పెరిఫెరల్ యూటిలైజేషన్ ప్రాబ్లం ఉండడం వల్ల కానీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ షుగర్ ఉండేటువంటివి ఆహారంలో తగ్గించాలి. డైరెక్ట్ షుగర్స్ ఏవైతే ఉంటాయో ఎస్పెషల్లీ వైట్ షుగర్ ఎగ్జాంపుల్, అది వాళ్ళు తక్కువ తీసుకోవాలి. ఇంకొక అపోహ ఏంటంటే మనం ఏది తీసుకున్నా కూడా శరీరంలో అది ముందు షుగర్ కింద కన్వర్ట్ అయ్యి తర్వాత ఫ్యాట్ అయిపోతుంది అనమాట. సో అందువల్ల ఎక్కువగా ఆహారం తీసుకునే వాళ్ళకి ఓవర్ వెయిట్ అనేది న్యాచురల్గా వచ్చేస్తుంది. రెండోది బ్లడ్ ప్రెషర్ కారణం ఏంటంటే సాల్ట్ రిటెన్షన్. సో ఎక్కువ సాల్ట్ తీసుకుంటే హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది, దాని ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ ఇవన్నీ కూడా దారి తీయచ్చు. సో ఇందులో ఏంటంటే రెనిన్ యాంజియోటెన్సిన్ అని ఒక సిస్టమ్ ఉంటుంది శరీరంలో. సో దీనిలో ఏంటంటే ఎండ్ ప్రోడక్ట్లో ఒకటి ఏంటంటే అల్డోస్టిరాన్ అనేది వస్తుంది. అది సోడియం రిటైన్ చేస్తుంది శరీరంలో, అంటే లవణం ఉప్పు శరీరంలో ఉన్నప్పుడు ఉప్పుతో పాటుగా నీళ్లు కూడా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి వెయిట్ గెయిన్ అనేది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా టిష్యూస్ లోపల వాటర్ రిటెన్షన్ అనేది వస్తుంది. అందువల్ల హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళలో మనం కార్డియాలజిస్ట్గా కానీ ఫిజిషియన్స్గా కానీ మేము ఏం చేస్తామంటే డయూరెటిక్స్ ట్రీట్మెంట్గా ఇస్తాం. అది కంజెషన్ తగ్గిస్తుంది. సో సాల్ట్ అనేది యూరిన్ ద్వారా బయటికి పోతుంది, దాని ద్వారా వాటర్ కూడా పోయి వెయిట్ లాస్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇది మనం మందుల ద్వారా చేసేదాన్ని మెడిసిన్స్ లేకుండా వాళ్ళు సాల్ట్ రెస్ట్రిక్షన్ ద్వారా కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వ్యక్తి ఎక్కువగా సాల్ట్ తీసుకుంటే వాళ్ళు ఇంకా ప్రాబ్లంలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. దానిలో ఏంటంటే మనం ఈ స్టోర్డ్ ఏవైతే ఉంటాయో ఇంట్లో పికిల్స్ కానీ ఇవి ఊరగాయలు ఇవి తినడం అనేది వాళ్ళు తగ్గించాలి. పూర్తిగా మానేయలేము, కానీ కొంత లిమిట్లో అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ హార్ట్ ఫెయిల్యూర్ ఎగ్జాజరేట్ అవుతుంది. సో ఇది ఒకటి. ఇక మూడవది వచ్చేసి ఓవర్ వెయిట్కి బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఇంతకుముందు నువ్వు చెప్పినట్టుగా ఎవరికి తోచింది వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాస్ లోపల నాలెడ్జ్ అనేది షేరింగ్ ఎక్కువైపోయింది. సో దానిలో ఏంటంటే కొన్ని సైంటిఫికల్లీ వ్యాలిడేటెడ్ ఉంటాయి, కొన్ని వితౌట్ వ్యాలిడేషన్ కూడా వస్తాయి. ఎవరికి వచ్చింది వాళ్ళు. సారీ టు ఇంటరప్ట్, నేను ఇది ఫాలో చేశాను కాబట్టి మీరు చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను సార్? బికాజ్ పేషెంట్ టు పేషెంట్ వేరే ఉంటుంది కదా. అవును, అది ఎవరు చెప్తున్నారు అనేది అక్కడ ముఖ్యం. ఎవరైనా అథారిటీ చెప్పారనుకోండి, ఒక డైటీషియన్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్తే వినొచ్చు. ఒక కార్డియాలజిస్ట్ ఎందుకంటే వాళ్ళు పేషెంట్ ట్రీట్ చేస్తారు కాబట్టి చెప్తే అది మనం తీసుకోవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే ఓవరాల్ మనకు సౌత్ ఇండియన్స్ లోపల ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్ మనం ఎక్కువ తీసుకుంటాము. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్ రావటము, ఇప్పుడు మన కపర్తి గారు చెప్పినట్టుగా విసరల్ ఒబేసిటీ ఇవన్నీ వస్తుంటాయి. అందువల్ల కార్బోహైడ్రేట్ని కొంచెం మితంగా తీసుకోవడం, ప్రోటీన్ను పెంచడం, ఫ్యాట్ కంటెంట్ను మామూలుగా ఉంచడం, ఈ బ్యాలెన్స్డ్ ఫుడ్ చేయడం, అట్లాగే హెల్తీ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవాళ రేపు యువత ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్కి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. వాటిలో కెలరీస్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఓవర్ వెయిట్ అనేది కూడా వస్తుంది. దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గిపోయింది. అందుకని చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య అవుతుంది. మన భారతదేశంలో కూడా అదే ట్రెండ్, ఎస్పెషల్లీ మెట్రోస్ ఇవన్నిట్లో ఈ ఓవర్ వెయిట్ ఇన్ చిల్డ్రన్ వీఆర్ సీయింగ్. ఎందుకంటే స్కూల్స్లో కూడా ప్లే గ్రౌండ్స్ అవి ఉండవు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఆడుకునే అవకాశం లేదు. సో దీనివల్ల ఏంటంటే కెలరీ ఇంటేక్ ఎక్కువ అవుతుంది, కెలరీ ఎక్స్పెన్స్ తక్కువ అవుతుంది, దానివల్ల ఓవర్ వెయిట్ అనేది వస్తుంది. సో బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇంపార్టెంట్. దీనిలో ఫ్రూట్స్, వెజిటబుల్స్, న్యాచురల్ ఫుడ్ ఏదైతుందో అది ఎక్కువగా తీసుకోవడం అనేది మంచిది. సో దీనివల్ల కొంతవరకు ఈ షుగర్ అబ్జార్ప్షన్, కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ ఇవి కూడా తక్కువ ఉంటాయి ఫైబర్ కంటెంట్ వల్ల. సో ఇవన్నీ న్యాచురల్ రెమెడీసే. కానీ ఏంటంటే మన కాలక్రమేణా అవన్నీ పక్కన పెట్టేసి ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడి దాని ద్వారా ఎక్కువ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు. అట్లాగే ప్రొప్రైటరీ ఫుడ్స్లో కూడా సాల్ట్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ కొన్ని మనం రెడీమేడ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇవి కొనుక్కుని తినే వాటిల్లో సాల్ట్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అవి కూడా మనం అవాయిడ్ చేయాలి. వీటి గురించి నాలెడ్జ్ అనేది మనకు అవసరం. మామూలుగా అయితే రెగ్యులేషన్ ప్రకారం వాటిపైన అన్నీ రాయాలి, ఎంత ఉప్పు ఉంటుంది, ఎంత షుగర్ ఉంది అన్నీ రాస్తారు. కానీ మన ఉన్నటువంటి పరిస్థితిలో అంత రెగ్యులేటెడ్గా లేము కాబట్టి అది మనమే కొంచెం విజ్ఞతతో చూసుకొని ఫాలో అవ్వాలి. ఎస్ సార్. అండ్ డాక్టర్ కపర్తి సార్, చాలామంది అంటే ఒబేస్డ్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్ వెయిట్ లాస్ కోసం కొన్ని సర్జరీస్కి వెళ్తూ ఉంటారు, అందులోనే లైక్ బేరియాట్రిక్ సర్జరీ అనేది. సో అలాంటి సర్జరీస్ అనేది హార్ట్ ఫెయిల్యూర్కి ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తాయి డాక్టర్? ఇందాక ప్రమోద్ కుమార్ గారు చెప్పినట్టుగా అల్టిమేట్గా వెయిట్ రిడక్షన్, ఈ డైట్స్ ఇవన్నీ చూసుకొని అప్పటికి కాకపోతే కొద్ది సెట్ ఇండికేషన్స్ చూసుకొని అప్పుడు మనకి బేరియాట్రిక్ సర్జరీ, ముఖ్యంగా ఈ అన్నవాహికని చేయటం, క్లాంప్స్ చేయటం, తర్వాత స్టమక్ రిడక్షన్ సర్జరీస్ అంటారు వీటిని. ఇవి చేసిన తర్వాత స్టమక్ కెపాసిటీ తగ్గి ఆటోమేటిక్గా
ఒకసారి ఈ ఇంటేక్ ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా ఏంటంటే ఈ వెయిట్ లాస్ అనేది ఇట్ ఈజ్ డిజైరబుల్ వెయిట్ లాస్ వస్తుంది, ప్రిడిక్టబుల్ వెయిట్ లాస్ వస్తుంది. అంటే బెలూన్ ట్రీట్మెంట్, స్టమక్లో బెలూన్స్ పంపించి అంటే స్టమక్ కెపాసిటీ తగ్గించాలన్నమాట. సో ఈ హెల్దీ వెయిట్ లాస్ వల్ల ఏంటంటే డెఫినెట్గా బాడీలో ఒక పాజిటివ్ చేంజెస్ ఉండి తద్వారా ఈ ఒబిసిటీ తగ్గటం వలన ఇన్ఫ్లమేటరీ కైనెస్ తగ్గి ఊబకాయం ఇన్సిడెన్స్ తగ్గటమే కాకుండా ఇట్ హ్యాజ్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద హెల్త్. ముఖ్యంగా ఈ హార్ట్ ఫెయిల్యూర్ ఇన్సిడెన్స్ ప్రివెంట్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కానీ దానికి ఒక సెట్ ఎస్పెషల్లీ మార్బిడ్ ఒబిసిటీ అని ఈ బిఎంఐ మోర్ దాన్ 35-40 అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది డెఫినెట్గా ఒక వరం లాంటిది బేరియాట్రిక్ సర్జరీ. కొంత అవేర్నెస్ కూడా కొంత క్రియేట్ చేయాలి. బట్ ప్రొవైడెడ్ అగైన్ రిస్క్ తక్కువ ఉన్నప్పుడు, హార్ట్ బాగానే ఉంటాం, మిగతా అవయవాలు బాగున్నప్పుడు దాన్ని బట్టి బేరియాట్రిక్ సర్జన్ విల్ టేక్ కేర్. అండ్ దీనివల్ల ఒక్కోసారి అన్కంట్రోల్ డయాబెటీస్ కూడా తగ్గిన సందర్భాలు కూడా చూస్తుంటాం అన్నమాట, హార్ట్ మీద ప్రొటెక్టివ్ ఎఫెక్ట్తో పాటుగా. సో అందువల్ల ఇండికేషన్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు ఎంకరేజ్ వెన్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఇన్ మార్బిడ్ ఒబిసిటీ అండ్ ఆల్ ఫెయిల్డ్ మెజర్స్ ఆఫ్ ది డైటరీ థెరపీ. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీ అనేది ప్రివెంటివ్గా కొంతవరకు ఉపయోగపడుతుంది. ఒకసారి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత బేరియాట్రిక్ సర్జరీ చేయడం కష్టం అవుతుంది. వాళ్ళు అనస్థీషియా తట్టుకోవడము, అప్పటికే వేరే లంగ్స్లో, కిడ్నీస్లో, హార్ట్ బీటింగ్లో మార్పులు వస్తాయి. సో లేటెస్ట్ ఎవిడెన్స్ బేరియాట్రిక్ సర్జరీ చేస్తే హార్ట్ అటాక్ రావడము, మరణం కూడా తక్కువ అవుతుంది నెక్స్ట్ 5 yearsలో. సో డెఫినెట్లీ బేరియాట్రిక్ సర్జరీ హ్యాస్ ఎ రోల్. ప్రివెంట్ హార్ట్ ఫెయిల్యూర్ రాకముందు చేయాలి, వచ్చిన తర్వాత హై రిస్క్. ఓకే, రిస్క్ లేకుండా చేయడము ప్లస్ రిస్క్ కి కారణం అవ్వడం, అది ముందు వెనక అనేది. సో హార్ట్ ఫెయిల్యూర్ కి సంబంధించి ఏది లేకపోతే కనుక చేయించవచ్చు. ఎస్ సార్. అండ్ ప్రమోద్ సార్, జాబ్స్ పరంగా చూస్తే చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతూ అంటూ ఉంటారు. సో ఆ స్ట్రెస్ ఫీల్ అవ్వడం, మెంటల్ స్ట్రెస్, ఆ మానసిక సమస్యలు అనేవి కూడా హార్ట్ ఫెయిల్యూర్కి దారితీస్తాయా? తప్పకుండా, అది కూడా చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఇప్పుడు ఈ యాంగ్జైటీ ఆర్ మెంటల్ స్ట్రెస్ అనేది 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటేమో యాంగ్జైటీ డిజార్డర్స్, రెండవది డిప్రెషన్. ఈ 2 ఉండొచ్చు అనమాట. యూజువల్గా యాంగ్జైటీ ఉన్న, డిప్రెషన్ ఉన్న వాళ్ళకి కొన్ని హ్యాబిట్స్కి అలవాటు పడడము, లేదా ఓవర్ ఈటింగ్ ఇట్లాంటివి చేయటము, ఒంటరిగా ఉండటం వల్ల వాళ్ళకి ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాకుండా ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి వాళ్ళకి. తర్వాత ఇంటర్నల్గా హార్మోన్ చేంజెస్ ఉంటాయి. సో అందువల్ల కూడా వాళ్ళకి హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ ఇన్సిడెన్స్ పెరగటం కానీ, ఈ స్ట్రెస్ వల్ల డైరెక్ట్గా కూడా హార్ట్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. స్ట్రెస్ రిలేటెడ్ కార్డియోమయోపతీస్ కూడా ఉంటాయి. ఓకే, సో అంటే ఇప్పుడు ఇలాంటప్పుడు లైక్ ఏం చేస్తే మంచిది అంటారు డాక్టర్? అండ్ అలాగే బిహేవియర్ థెరపీ అనేది కూడా వింటూ ఉన్నాం, దాని గురించి కూడా సార్. సో దానిలో ఏంటంటే, ఒకటి ఎవరైనా కూడా ఇప్పుడు WHO రికమెండేషన్స్ ప్రకారము మనకు 7 గంటలు మినిమం నిద్ర అనేది అవసరము. అది కూడా సరి అయిన నిద్ర, రెగ్యులర్గా నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు టైమింగ్స్ కూడా మారినాయి. ఎందుకంటే చాలామంది ఓవర్సీస్ వాళ్ళకి వర్క్ చేస్తుంటారు, ఎస్పెషల్లీ ఐటీ అట్లాంటి వాళ్ళు. సో వాళ్ళ టైమింగ్స్ మొత్తం చేంజ్ అవుతాయి. సో నార్మల్ హ్యూమన్ బాడీ ఏంటంటే రాత్రిపూట మనం నిద్రించాలి. ఆ టైంలో ఏంటంటే హార్ట్ రేట్ తక్కువ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంటుంది. అవి కొన్ని న్యాచురల్ సిస్టమ్స్ అన్నమాట, ఒక బయలాజికల్ క్లాక్ అనేది ఉంటుంది. సో దాని ప్రకారంగా అది జరుగుతుంది. కానీ మనం రాత్రి పని చేసేసరికి ఏంటంటే యాక్టివ్గా ఉండాలి కాబట్టి హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఈ చేంజెస్ రావటము, తద్వారా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో అందువల్ల 7 hours స్లీప్ అనేది ఎవరైనా కూడా ఏం చేయాలి, దాని గురించి మనం ప్రయత్నించాలి. రెండవది స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గించుకోవడం అనేది కొన్ని సందర్భాల్లో దానికి కారణం ఏంటి అనేది మనం గుర్తించుకోవాలి. స్ట్రెస్ అనేది ఫ్యామిలీ పరంగా ఉండొచ్చు, జాబ్ పరంగా ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఉండొచ్చు. సో కొంతమందికి హెల్త్ రిలేటెడ్ స్ట్రెస్ కూడా ఉంటుంది. సో అది ఏంటి ఎగ్జాక్ట్లీ కాజ్ ఆఫ్ స్ట్రెస్ అనేది ఐడెంటిఫై చేసి దాన్ని తగ్గించుకోవాలి. కొన్నిసార్లు మందులు పనిచేస్తాయి, కొన్నిసార్లు కౌన్సిలింగ్ ద్వారా కూడా మనం దాన్ని బెటర్ చేయొచ్చు. ఆటో సజెషన్ అని ఒక థెరపీ ఉంటుంది, లేదా మెడిటేషన్, యోగా, ఇవన్నీ మనకు పూర్వీకులు చెప్పినటువంటివి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మనం అవగాహనతో ముందుకెళ్తే కనుక అవన్నీ కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శాస్త్రి గారు, డాక్టర్ ప్రమోద్ గారు అండ్ డాక్టర్ కమర్జీ గారు. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. డెఫినెట్గా ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యమే మహాభాగ్యం అనే దాన్ని పక్కన పెట్టేసి డబ్బు కోసమే పరిగెడుతూ ఎన్నో రోగాల్ని కొని తెచ్చుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఒక లైక్ అలర్ట్ లాగా డెఫినెట్గా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను, ఇన్ఫ్యాక్ట్ నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్స్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది వాళ్ళ మన హలో డాక్టర్. నమస్తే.